రేవంత్ రెడ్డి కాకుండా ఎవరు సీఎం ఉండవు, అల్లు అర్జున్ సీఎం ఉన్నప్పుడు కూడా ఆ సంఘటన ఖచ్చితంగా అరెస్ట్ చేసే వాళ్ళు ఉండవచ్చు, దాంట్లో తప్పుపట్టే అవసరం అని చెప్పి ఇప్పుడు అరెస్టులు అవన్నీ తర్వాత విషయం. అసెంబ్లీలో 6 గ్యారంటీల చర్చ జరిగిన అసెంబ్లీలో ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన గురించి గంట సేపు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న? అరెస్ట్ అయిపోయింది, జైలుకి పోయింది, వచ్చేసి అయిపోయింది, ఇష్యూ క్లోజ్. అంతే, 6 గంటల డైవర్ట్ చేయడానికే. ఇప్పుడు ఏమైనా చర్చ ఏమైంది? అసెంబ్లీలో దేని చర్చ జరిగిందంటే అల్లు అర్జున్ చర్చ జరిగిందని ప్రజలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఆ చర్చ అవసరమా అని మేము అంటున్నాం. ప్రజా సమస్యలు ఉన్నాయి, అసెంబ్లీ దేనికోసం మాట్లాడుతున్నారు ఇవాళ? ఇప్పుడు ఇష్యూ అయిపోయింది, ఇష్యూ క్లోజ్ అయిపోయింది. అరెస్ట్ చేశారు, జైలుకి పోయారు, జైలుకి వచ్చారు. ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాడు, చట్టం తన పని తాను చేసుకున్నది అయిపోయింది. మళ్ళీ ఆ చట్టం గురించి ఈయనది మాట్లాడారు అసెంబ్లీలో అంటున్నాను. అంత అవసరం ఏమొచ్చింది? ఇది నాకు తెలిసి ఇది అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెడినట్టున్నది. అంటే నాకైతే ఒక డౌట్ వస్తుంది అది. లేకుంటే గింత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి? అట్లా ఈరోజు చాలామంది ఉన్నారు తెలంగాణలో. ఇప్పుడు 1000 కోట్ల ఇది కలెక్షన్ వచ్చిందట. ఎన్ని? 17,000 కోట్ల కలెక్షన్ వచ్చిందట. జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది. కానీ పుష్ప 3 రిలీజ్ కాకముందే రేవంత్ రెడ్డి పుష్ప 3 చూపెట్టిండు ఇవాళ. ఇది ఏందో ఉంది ఇద్దరి మధ్యలో. మరి ఆయన చెప్తారు, ఈయన చెప్తలేడు. మధ్యలో మిగతా పిచ్చలేకపోతున్నారు. ఏదో చెడింది అది. 14% ఇంకా ఉండొచ్చు. రకరకాల జరుగుతుంది అది. దాని మీద ఇప్పుడు లాస్ట్కి ఏమే ఎవరైతే ఫిర్యాదు చేసి ఉంటే ఆయనే కాన్ఫిడెంట్ తీసుకునే. ఇలా ఏమయ్యే పరిస్థితి వాళ్ళ తండ్రే భర్తనే ఇలా ఫిర్యాదు రేట్ తీసుకునే. మరి ఆయన ప్రభుత్వం నమ్మకం ఉందా, లేకుంటే అల్లు అర్జున్ గారి నమ్మకం ఉందా? ప్రభుత్వం మీద నమ్మకం లేకనే కదా రిటర్న్ తీసుకున్నది. మరి నమ్మకంగా కుటుంబాన్ని కూడా నమ్మకం విశ్వాసం కుదుర్చుకోలేకపోయింది ప్రభుత్వం ఇది, చేతకాని ప్రభుత్వం ఇది. ఉన్నప్పుడు ఎందుకు వేయాలి అంటున్నా. వీళ్ళు ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎందుకు భారతరత్న చేయాలి? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఫస్ట్ నెహ్రూకి ఇచ్చుకున్నారు, ఇందిరాగాంధీకి ఇచ్చుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్కు ఎందుకు భారతరత్న ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫోటోను సెంట్రల్ హాల్లో ఎందుకు పెట్టలేకపోయింది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడగొట్టిందో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి తెలుసుకొని పంచతీర్థాల పేరుతోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన వాటిని రాహుల్ గాంధీ ఎందుకు సందర్శిస్తున్నారో చెప్పాలి. హైదరాబాద్లో ఏ పార్టీ ప్రభుత్వం కానీ అంత పెద్ద నిలువెత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పోయి దర్శించుకోలేదో చెప్పాలి. దాని మీద ఇవాళ మన్మోహన్ సింగ్ దుకాణం స్టార్ట్ అయింది. ఇవాళ మన్మోహన్ సింగ్ యొక్క అంత్యక్రియలు ఇలా ప్రధానమంత్రి గారు ముందే క్యాబినెట్ స్పందించి ఢిల్లీలో అంత్యక్రియలు చేస్తామని స్పందించింది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలు చేసే అవకాశం ఇచ్చింది ఢిల్లీలో. లేకుండా తీసుకుపోయి ఇంకొకరు ఎదురాలు ఇదిగా తీసుకుపోయి. ఎందుకంటే వీపీ సింగ్ది ఏనియలే, పివి నరసింహరావును శివానికి ఆలనీయలే, ప్రణబ్ ముఖర్జీ అదే పరిస్థితి. ప్రణబ్ ముఖర్జీ గారు కూడా